సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఎక్కడ చూసిన మీ చీకటి ప్రబలుతుంది. మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఈ విధంగా మీ సొత్తుగా మార్చుకొని తండ్రి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి. మా హృదయంలోకి మీరు రండి తండ్రి. మీ యొక్క వాక్యం కొరకు మేము వేచి ఉన్నాము తండ్రి. నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ గడపబోయే సమయాన్ని మేము మాకు దేవుని కనుక మార్చు చేస్తున్నాము ప్రార్థించవచ్చు. హల్లెలూయా, ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ఇంతకాల సమయంలో ఈ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. విత్తబడిన వాక్యం మీరు కట్టండి, పనింప చేయండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి డిస్టెన్స్ లైఫ్ వచ్చిన నీ వాక్యం వినే విషయంలో మాకు ఎలాంటి ఇరుకు ఇబ్బంది ఆటంకం లేకుండా మాకు జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. అందరినీ కూడా సజీలక నుంచి దేవుని వాక్యం వినే ధన్యత ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆమేన్. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. మరి ఈరోజు తీసుకున్న అంశం గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేవుని మహిమ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. సో నాతో పాటు యెషయా 60 అధ్యాయము, యెషయా 60 అధ్యాయము Isaiah 60 verses 1 and 2. Isaiah chapter 60 verses 1 and 2. Arise, shine, for the light is come, and the glory of the Lord is risen upon thee. Amen. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమిటి? And the glory of the Lord is risen upon thee. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. సో దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది నేర్చుకుందాం. ఆమేన్. వాట్ విల్ హ్యాపెన్ when the glory of the Lord will come upon you? అవునా? మనకు చాలాసార్లు దేవుని మహిమతో నింపుమని అడుగుతున్నాం, కానీ మహిమతో నింపబడిన తర్వాత, మహిమతో నింపబడితే మన జీవితంలో ఏం జరుగుతుంది అనే అంశం మనము ధ్యానిస్తాం. కేవలం అడగడం కాదండి. దేవుడు అడిగినప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాని ప్రకారము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మహిమ కావాలని ఏది అడిగినా కానీ అడిగిన తర్వాత, పొందుకున్న తర్వాత దాని మేలు ఉపకారాలు ఏంటిదో అని మనం గ్రహించాలి. ఏదో అడిగినాము ఇచ్చినాడు కదా అంత అయిపోయింది కదండి. అడిగినాము ఎందుకు అడిగినాము? ఏదైనా వస్తువు కానీ ఏదైనా ప్రార్థన అంశం ఉంటే ఒక ప్రణాళికతో మనం దేవుడు అడుగుతాం. దేవా నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, లేదా ఆ అంశము నా జీవితంలో ఏ విధంగా జరుగుతుంది అనే అవగాహన మనకు కావాలి. సో ఈ ఉదయకాల సమయంలో ఏం చూస్తున్నాము? గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ రిజన్ అపాన్ యూ. The glory of the Lord has come upon you. దేవుని మహిమ, యెహోవా మహిమ నీ పైన ఉదయించుచున్నది. ఆమేన్. రెండవ వచనంలో అదే మాట రాస్తున్నాడు. చూడుము,
కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అంటే వాక్యంలో సెలవునండి, చుట్టుపక్కల అంతా కూడా కటిక చీకటితో నింపబడేది. భూమి కటిక చీకటితో నింపబడ్డది, చిమ్మ చీకటితో నింపబడ్డది. కానీ ఎవరంటే లెమ్ము తేజరిల్లుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్స్ అని చెప్పట్లేదండి, క్రైస్తవులను చెప్పట్లేదు. యేసుక్రీస్తుని సొంతగా యాక్సెప్ట్ చేసిన వారిని, సొంత రక్షకులుగా అంగీకరించిన ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడు. ఏమన్నాడు? అరైజ్ అండ్ షైన్, ద లైట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. Amen. For the light is come and the glory of the Lord. కేవలం వెలుగు రావడమే కాదండి, వెలుగు ఎప్పుడే కాదు, వెలుగుతో పాటు దేవుడు అన్నాడు, దేవుని మహిమ మీ పైన కుమ్మరించబడుతుంది. ఏమవుతుంది? నువ్వు కటిక చీకట్లో ఉన్నా కానీ నీకు వెలుగు ఎవరిస్తున్నారు? మనం గడిచిన వారం ధ్యానించినాం, సెట్ అపార్ట్ అని. మనము ప్రత్యేకింపబడిన వారము. సో దేవుడు మనల్ని ఈ కటిక చీకటి లోకంలో దేవుడు ప్రత్యేకింపబడి అదే చీకట్లో వదలట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు కావాల్సిన వెలుగును అనుగ్రహిస్తాడు, నీకు కావాల్సిన మహిమను అనుగ్రహిస్తాడు. సో మనం అంధకార శక్తిలో లేవండి. అంధకార శక్తి మనం కంపించినా కానీ ఏం చేస్తాడు? యెహోవా దేవుడు ఎవరు? నిన్ను నన్ను సృష్టించిన యెహోవా దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ కటిక చీకటి ప్రాంతంలో నీకు ఉన్నా కానీ నేనేం చేస్తాను? నా వెలుగు నీ పైన కుమ్మరించబడుతుంది, నా మహిమ నిన్ను ఆవరిస్తుంది, నీ పైన కుమ్మరించబడుతుంది. సో మనం ఏం చేయాలంట? మనం చింతించాల్సిన అవసరం లేదు. అయ్యో దేవా, ఈ కటిక చీకటి నన్ను ఏం చేస్తుంట? దుఃఖపెడుతుంది, బాధ పెడుతుంది కదా, నన్ను త్రోసివేస్తున్నది, నేను కృంగిపోతున్నాను. అవన్నీ కూడా పక్కన పెట్టి ఏం చేయాలి? దేవా, నీ మహిమ నా పైన కుమ్మరించినందుకు నీకే కృతజ్ఞత. ఇవన్నీ తెలుసండి. మనం సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘ ఆరాధనలో ఇవన్నీ కూడా ఒక జ్ఞాపకార్థము. ఇవన్నీ కూడా రిమైండర్స్ మనకి. మన వ్యక్తిగతంగా మనం బైబిల్ చదువుతున్నాము, వాక్యం చదువుతున్నాము, దేవుడు తన నెక్స్ట్ మాట్లాడతాడు. మరి సంఘంగా కూడినప్పుడు ఇది ఏం చేస్తామంట? దేవుడు మరొకసారి సంఘంగా కూడిన ఒక కాంగ్రిగేషన్గా మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. సో ఉదయకాల సమయంలో మనము చీకటిలో లేము, మనము వెలుగులో నింపబడ్డాము. దేని ద్వారా అండి? ఈ ఎలక్ట్రిసిటీ లైట్ ద్వారా కాదండి, దేవుని వాక్యము అనే వెలుగు ద్వారా దేవుడు మనల్ని నింపినాడు. తర్వాత ఏం చేశాడు? తన మహిమతో మనల్ని ఆవరిస్తున్నాడు. తన మహిమ మన పైన కుమ్మరించబడ్డది. ప్రశ్నేశ్వరు కదా, మహిమ కుమ్మరించబడిన తర్వాత మహిమ దేవుని మహిమ నీ పైన ఉదయించిన తర్వాత నీ జీవితంలో ఏ మేలు, ఏ ఉపకారం జరుగుతుంది అనే అంశాలను మనం ధ్యానిస్తాం. సో 3వ వచనం నుంచి మన క్రమంలో ధ్యానిస్తాం. చూడండి ఏమంటారు? ఫస్ట్ థింగ్, అనేక విషయాలు ఉన్నాయి. ఏమని ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్ అపాన్ యూ? దేవుని మహిమ నీ పైన ఉదయించినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్నతోని మనము ఆరంభిస్తున్నాం. ఆ ప్రశ్నకి జవాబు ఏంటిదో మనం గమనిస్తాం. 3వ వచనం, and the Gentiles shall come to the light and kings to the brightness of thy rising. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఏం చేస్తారు? జెంటల్స్ అంటే అన్యులండి. మనం అన్యుల మధ్యలో ఉన్నాము. బహుశా మనం కూడా ఒకరోజు అన్యులుగా ఉన్నాం. కానీ దేవుని వాక్యం అనే వెలుగు ఏం చేస్తుందా? దేవుని వాక్యం అనే వెలుగు మనల్ని వెలుగులోకి నడిపించింది. ఇప్పుడు మనం అన్యులం కాదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన యేసుక్రీస్తు బిడ్డలుగా తన రక్తం ద్వారా కొనబడిన వ్యక్తులుగా మనం ఏం చేస్తాము? దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తున్నాం. సో దాన్ని బట్టి ఏమన్నాడు? జనములు నీ వెలుగునకు వచ్చెదరు. సో మనమేం చేయాలంటే మనము ప్రకాశించాలి. అందుకే మొదటి వచనంలో రాయబడ్డారు, అరైజ్ అండ్ షైన్. లెమ్ము
తేజరిల్లుము. ఎందుకు తేజరిల్లాలి? ఎందుకంటే కటిక చీకటిలో కూడా నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆ కటిక చీకటిలో నువ్వు ఆ చీకటితో కుమ్మరించబడదు, కానీ ఆ చీకటి నిన్ను ఆవరించదు, కానీ నీలో ఉన్న వెలుగు, వాక్యం అనే వెలుగు ఏం చేయాలంట? లెమ్ము, తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్. సో మొదట మనం లెగాలి, తర్వాత మనము తేజరిల్లాలి, మనము వెలిగించాలి. మనం ఎందుకు వెలిగించాలంటే నీలో వాక్యం ఉంది కాబట్టి, నాలో వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం అనే వెలుగు మనం 10 మందికి చెప్పాలండి. వాళ్ళు కొట్టినారు కాబట్టి నేను తిరిగి కొడతానే కాదు, మనము భరించాలి, సమాధానంగా మనం ఉండాలి. వాక్యం ఏమంటుంది? జనాలు నీ దగ్గరికి నడిపించబడతారు. ఈవెన్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనము వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగానే ఉంటారు. సో మనం వాళ్ళని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? అయ్యో వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి నేను రక్షింపబడ్డాను, ఎవరిని నాకు రక్షణ అనుభవంలో నన్ను నడిపించడం, ఆ వెలుగు నాకు దయచేస్తాం, అదే వెలుగు నా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కలుగులు గాక. అన్ని జనులు అనేక మంది ఉన్నారు, లోకంలో నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. బహుశా నీ మాట నా మాట చెప్తే వినకపోవచ్చండి, కానీ దేవుడు చెప్తే ప్రార్థన చేస్తే దేవుడు మార్చేవాడు. అందరూ కూడా మంచిగా, చాలాసార్లు మనం కూడా చెప్పిన మాట వినకపోయి ఉండొచ్చు కదా. చెప్పంగా ఏం చేశాడంట? ఒక టైం వచ్చినప్పుడు మనం అంగీకరించినాము, మనం గ్రహించినాము, మనం తెలుసుకున్నాం కాబట్టి. సో వాక్యం ఏమంటే 3వ వచనం చూసినాము, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనాలు ఒక్కడే కాదండి, రాజులు కూడా వస్తారు. రాజులు అంటే ఈరోజు మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామో? అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అంటే అధికారులు నీకు నష్టం చేసినా, నీకు కీడు చేసినా, నీకు ఎలాంటి స్కీమ్ ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు. ఎందుకు? లోకరక్షకుడు, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు నీకు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. అలాగే సో మనకి తోడైన దేవుడు లోకం ఇచ్చే బెనిఫిట్స్ కొరకు నువ్వు ఆధారపడకు. నేను నీకు ఏం చేశాడు? మేలులతో, ఉపకారాలతో నింపుతాను. I will fill you, I will satisfy you with long life, I will satisfy you with everything that you want. ఆస్తులు, అంతస్తులు లోకం వైపు కాదండి, దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంట? మనం లెగాలి, మనము తేజరిల్లాలి. ఉద్యోగంలో ఎంత సంపాదిస్తూ దేవుడికి అనవసరం అండి. దేవుడు మనకి అనుగ్రహించిన ఇన్స్ట్రక్షన్స్, ఆ హెచ్చరికలను పాటిస్తే చాలు. మనం హెచ్చరికలు పాటిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే వాక్యం అంటే రాజులు నీ చుట్టుపక్కల జనాలు నీ వెలుగులోనికి నడిపించబడతారు. అలాగే ఎందుకు? వాళ్ళకి తెలుస్తుంది, నీ వెలుగు చూసినప్పుడు అయ్యో నేను చీకట్లో ఉన్నాను, వాళ్ళు వెలుగులో ఉన్నారు కాబట్టి నేను కూడా వెలుగులోకి నడిపించబడతాను, నేను కూడా వెలుగులోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు? వాళ్ళకి పరిస్థితి తెలుస్తుంది. వాళ్ళని ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చేవారు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. వాళ్ళని చీకటి నుంచి బయటికి తీసుకొని రాగలుగుతాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా. ఈవెన్ అందుకే ఏం చేస్తాడు? మనల్ని వాడుకుంటున్నాడు. ఈవెన్ 5వ వచనం, ఏమన్నాడు? నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనములు ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. Then thou shalt see and flow together, and thine heart shall fear, and be enlarged, because the abundance of the sea shall be converted unto thee, and the forces of the Gentiles shall come unto thee. జనముల ఏం చేసే వాక్యం ఏం చదువు? ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సో మనం ఏం చేయాలంట? ఐశ్వర్యం వెనకాల మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది చేస్తే ఏది మనల్ని వెంబడించాలో అది మాత్రమే వెంబడించబడతాయి. ఎవరు వెంబడించబడేలాగా చేస్తున్నాడు? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, నా పక్షాన ఉన్నాడు కాబట్టి నీకు కావాల్సిన ఐశ్వర్యము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనం లెగాలి, మనము తేజరిల్లాలి. ఎందుకు? నీ
నీకు వెలుగు కలుగును గాక. నీ పైన దేవుని ఆత్మ కుమ్మరించబడింది. దేవుని మహిమతో నీవు నింపబడ్డావు. దేవుని మహిమ నీ పైన ఆవరించింది, నీ పైన ఉదయించింది. కాబట్టి నువ్వు సామాన్యుడివి కాదు. ఏమే? నీ శక్తి సామర్థ్యత గురించి కాదండి. ఎవరి శక్తి సామర్థ్యత? దేవుడు నీకు ఇచ్చిన దేవుని వాక్యం ద్వారా నువ్వు శక్తిని సామర్థ్యతని పొందుకుంటావు. ఏమే? సో వాక్యం చూస్తే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. సామెతలు 13:22. సామెతలు 13:22. సామెతలు 13:22. హల్లెలూయా. ఏమన్నాడు? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి ఉంచబడును. ఏమే? మరి ఈరోజు పాపాత్ములు లేదంటే అన్యులు జనాలు ఏం చేస్తారండి? సంఘాన్ని ధ్వంసం చేస్తున్నారు, సంఘంలో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారు, పాస్టర్స్ని కొడుతున్నారు, సంఘం ఆపేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చెయ్యని ఎందుకు? తగిన సమయంలో ఎవరైతే నీ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారో, దేవుని ఆస్తిని ధ్వంసం చేస్తున్నారో, దేవునికి సంబంధించిన సంఘాలను కూలగొట్టినారో వాళ్ళ సంపాదనతోనే, హల్లెలూయా, వాళ్ళ సంపాదనతోనే తిరిగి సంఘాలు కట్టబడతాయి. ఏమే? మనం ఏం చేయాలంట? లెమ్ము తేజరేణు. వాడు కర్రతో కొడితే నువ్వు మనం కర్రతో కొడతాను కాదు. అందుకే వాక్యం చూసనిస్తున్నది, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టమని. అంటే మీరు తగ్గించుకొని యుద్ధము యెహోవాదే. ఏమే? తప్పకుండా అనుకున్నాం, దేవుడు అనుమతించిండొచ్చు నువ్వు శ్రమకుండా వెళ్ళాలని. నువ్వు వెళ్ళు, ఎంతకాలం వెళ్తావు వెళ్ళు. ఒకరోజు టైం వస్తుంది, సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు అడ్డుగా నిలబడి యుద్ధము నాదే. నీలో సహనము దేవుడు పరిశీలిస్తాడండి, పరీక్షిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్, గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పరీక్షలో ఉంటుంది. నీ అన్ని విషయాలు కూడా యూ విల్ బి టెస్టెడ్. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల్లో కదా, ఆరోగ్య పరిస్థితుల్లో, విశ్వాస పరిస్థితుల్లో, నీతి విషయంలో, పరిశుద్ధతలో అన్నిట్లో కూడా టెస్ట్ చేయబడతాం. ఎందుకు? చీకటిలో ఉన్నాము కాబట్టి, ఈ చీకటి లోకంలో ఉన్నాము కాబట్టి మనం ఏం చేస్తాం? అనేక విషయం శ్రమకుండా వెళ్తాం. కానీ దేవుని వాక్యం అని వెలుగు ఏం చేస్తుంటే ఆ శ్రమల గుండా నేను బయటికి తీసుకొని వస్తుంది. శ్రమలు లేవో చెప్పట్లేదు దేవుడు. అంటే దేవాది దేవుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు వచ్చిన రోజు నుంచి తనకు వెళ్ళిపోయేంత వరకు కూడా దాదాపు శ్రమ గుండా వెళ్తూనే ఉన్నాడండి. అంత మంచి చేస్తున్నాడు, క్షేమం చేస్తాడు. ఆయనను శ్రమ పొందుకున్న పరిస్థితి వచ్చినా కానీ ఏం చేస్తాడ? శ్రమ గుండా వెళ్ళినా కానీ తండ్రి కుమారుని విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను అతిత్వము దేవుడు విడిచిపెట్టాడు. రాయబడ్డది, నేను ఎన్నడూ విడువను, ఎడబాయను. ఎందుకు ఎడబాయను? ఎందుకంటే నా మహిమ నీ పైన ఉదయించింది కాబట్టి. నా మహిమ ప్రకారము, బికాస్ ఆఫ్ మై గ్లోరీ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. సో ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నా చెయ్యి విడువడు. నీవు బహుశా తన చెయ్యి విడిచిపెడతావు, కానీ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ పరలోకమందున నీ తండ్రి నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఈవెన్ ఈరోజు ఇంటర్నేషనల్ పేరెంట్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం, ఒక గుర్తింపుగా. మరి చాలా మందికి పేరెంట్స్ లేరండి. అవునా? పేరెంట్స్ ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఒకే పేరెంట్, ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేరెంట్ నిన్ను ఎన్నడూ కూడా, ఇప్పటి నుంచి తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను ఏర్పాటు చేస్తాడు. ఎక్కడాగా తన మహిమను చేర్చబడినంత వరకు కూడా యుగా యుగాలు నిన్ను విడువడు, ఎడబాయడు. మరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక పాస్టర్ మెసేజ్ పంపించినాడు, తన భార్య చనిపోయిందని. 40 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది.
ఏమైంది? రాత్రి నిద్రలో షుగర్ లెవెల్స్ పెరిగిన కారణంగా మరి తను చనిపోయింది ఆ విషయం. మరి పాస్టర్ భార్య, మరి క్వశ్చన్ ఏమో, మరి పాస్టర్ భార్య నీ పరిచయలో వాడబడుతుంది కదా, మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? ప్రశ్నించడానికి నువ్వు నేను లేవండి. జరిగిన దాన్ని మనం అనుభవించాలి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడితో వదిలేస్తారా? వదిలేడండి. మరి పాస్టర్ని తన ఇద్దరు కుమార్తెలని దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈవెన్ ఈ ప్రయాణంలో ఒకరి తర్వాత ఒకరు మనము ఈ బస్సు దిగాల్సిందే, మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ ఎక్కడ వెళ్తున్నామో దేవుని రాజ్యంలోకి మనం చేసేవాడతాం. ఈ భూలోకంలో కొద్ది కాలం మాత్రమే మనం బ్రతుకుతాం. 120 సంవత్సరాలు మానవ ఆయుష్యం. దాని తర్వాత ఏంటిది? యుగాలు. మరి యుగాలతో కంపేర్ చేస్తే ఇది కేవలం వాక్యం అంటుంది ఒక వేపర్, ఆవిరి లాంటిది. మన జీవితం ఆవిరి లాంటిది. సో ఆవిరిలాగా వెళ్ళిపోతున్న జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? తన మహిమని నీ పైన ఉదయించెను. సో ఆ కొద్దిపాటి జీవితము మనం అనుభవిస్తామా, లేదంటే ఒకరితో ఒకరు గొడవ పడతాము? అనుభవించాలంటే దేవుడు దేంట్లో? దేవుని వెలుగులో మనం అనుభవించాలి. నీ సొంత జ్ఞానము, శక్తులు, ఆస్తులు, అంతస్తులతో కాదు. నువ్వు ఎంత ధనికుడైనా కానీ గత కొన్ని నెలగా మనము అమ్మాని వివాహం గురించి మనం ఎక్కడ చూసినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 5,000 కోట్లు సంపాదించి లేదా 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కుమారుడు వివాహం చేస్తాడు. ప్రయోజనం ఏంటి? ఏమైనా బెనిఫిట్ ఉందా? సంపాదించుకున్నాడు, ఖర్చు పెడతాడు, అది ఒకరోజు నశించిపోతుంది. కానీ నీకు నాకు ఇచ్చిన ఉచిత బహుమానము కారణంగా ఏమంటుంది వాక్యము? నువ్వు దేవుని రాజ్యంలోకి చేర్చబడతావు. యెషయా 60:6. హల్లెలూయా. చూడండి, అన్యుల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. ఈ రోజు వాళ్ళు ఎవరైనా స్తుతించే ఏమైనా చేసుకోవచ్చు, కానీ తగిన సమయంలో ఏం చేశారంట? అన్యులు యెహోవా నామముని స్తోత్ర గీతములు చేసేదరు. అండ్ దే షల్ షో ఫర్ ద ప్రైజెస్ ఆఫ్ ద లార్డ్. దే అంటారండి జనాలు, రాజులు, అధికారులు. మొదటి 2 వచనాలు నీ కొరకు నా కొరకు మాట్లాడుతున్నాడు, తర్వాత అంతా కూడా అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. సో మనం అన్యుల మధ్యలో ఉన్నాం కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ప్రత్యేకింపబడిన వారివి. యు ఆర్ సెపరేటెడ్, యు ఆర్ సెట్ అపార్ట్. సో నువ్వేం చేయాలంటే ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు వ్యవహరించాలి. నేను కూడా వారితో ఉంటాను కాబట్టి నేను నాట్యం చేస్తాను, గంతులు వేస్తాను, పరిగెత్తుతాను, డ్యాన్స్ వేస్తానంటే కాదండి. నువ్వు అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేయడానికి లేదు. ఉంటే ఇక్కడ నుండు, అక్కడ నుండు. నువ్వు వెచ్చిగా ఉండదు అంటున్నాడు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, వేడిగానే ఉండు. నువ్వు వెచ్చిగా ఉండేవారికి నష్టము, మనకే నష్టం. సో వాక్యం ఏం గుర్తు చేస్తుంది? జనాలు దేవుని స్తుతి గీతాలు పాడేందుకు. హల్లెలూయా. 7వ వచనం. చూడండి, I will glorify the house of my glory. హల్లెలూయా. చివరి లైన్, నా శృంగార మందిరమును నేను శృంగారించను. దేవుని శృంగార మందిరం ఏదండి? మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నా దేహము దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. సో వాక్యం ఏముంది? నా ఆలయాన్ని ఏం చేశారంట? శృంగారపరుస్తూ అంటున్నాడు. సో లోకరీతికున్న శృంగారంతో మనము ఏంటిది అలంకరించుకోవాల్సిన అవసరం లేదండి. అది కొంతకాలం వరకే కదా. మనం ఎంత డ్రెస్సింగ్ అయినా, మనం ఎంత చేసుకున్నా కానీ ఒక పూట మాత్రమే ఉంటుంది. ఎంత మేకప్
వేసుకున్నా, లేక ఎంత డ్రెస్సింగ్ వేసుకున్నా కానీ ఒక పూట తర్వాత అది మనం ముఖ్యపోతే మనం తీసేస్తాము. కానీ వాక్యం ఏమంటుంది? నా దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని దేవుడు చేస్తాడు, అలంకరించబోతున్నాడు. ఇంకే చూడండి, అంగీకారములను నా శృంగార మందిరమును నేను శృంగారించగలను. సో దేవుడు నిన్ను శృంగారించే చేస్తాను అంటుంటే మనం ఎందుకు చింతించాలి? సో మనం ఏం చేయాలంట? దేవుడు నాకు ఇచ్చిన మందిరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన మందిరాన్ని, ఈ దేహమైన మందిరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. దేని ద్వారా కాపాడబడుతుంది? నీలో ఉన్న వెలుగు కారణముగా. దేవుడు నీ పైన దేవుని మహిమ ఉదయించినప్పుడు ఏమనంట? నీ శరీరము, లేదంటే నీ హృదయము, నీ దేహము, నీ మందిరము దేవుడు చేస్తాడు, దేవుడు అలంకరించబోతున్నాడు. ఈ అలంకరణ ఎవరు చూస్తారంట? అన్యులు చూస్తున్నారు. అన్యులు చూసి 3వ వచనం గమనించము, వాళ్ళు నీ వెలుగును చూసి నీ యొద్దకు వచ్చెదరు. రాజులు నీ వెలుగును చూసి నీ యొద్దకు వచ్చెదరు. మనం మా దగ్గర వెలుగు బ్రతికాల్సిన అవసరం లేదు. దేవుడు అవసరమైతే ఆ రాజునే నీ ఇంటికి పంపిస్తాడు. సో మనం బెనిఫిట్స్ పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడు నీ అక్కరాని అవసరత ఎరిగినవాడు కదా. నేను సమకూర్చేవాడిని నేనే. యెహోవా ఈరేని మనం ఆరాధిస్తున్నాడు. తన పేరు యెహోవా ఈరే, తన పేరు యెషడై, తన పేరు రాహా. కాబట్టి మనకున్న ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి బలహీనత నుంచి విడిపించి విడుదల చేసేవాడు యెహోవా దేవుడు. రాజకులు, యాజకులు, చుట్టుపక్కల వాళ్ళు కాదండి. వాళ్ళ కారు బంగ్లాలు చూసి అయ్యో నాకు లేదు అనకండి. ఎందుకు? ఈ వాక్యం ఏమంటుందని? అన్యుల సంపాదన నీ దగ్గరికి రాబోతుంది. ఎవరి దగ్గర? నీతిమంతుల దగ్గరికి. సో నువ్వు ఆశీర్వించబడాలి, దీవించబడాలి, నీకు కూడా కారు బంగ్లాలు కావాలంటే మన నీతి జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే, పరిశుద్ధ జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే, మనం దాంట్లో అంచెలంచెలుగా ఎదిగితే, హెచ్చింపబడితే ఏమవుతుందంట? అన్యుల సంపాదన నీ దగ్గరికి రాబోతుంది. The wealth of the wicked is laid up for the just. పాపాత్ముల సంపాదన నీతిమంతులకి దాగి ఉన్నది. సో అది నీ దగ్గరికి రావాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది. సో నీ ఆశీర్వాదము నీ చేతిలో ఉన్నది. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం క్రమక్రమంగా దేవుని వాక్యం పైన హెచ్చరింపబడుతూ మనం క్రమశిక్షణలో మనం ఎదుగుతున్నట్లయితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించి ఉంచినందున ఏం చేశాడంట? మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను. ఎవరు బట్టండి? తన నామము బట్టి. ఇంగ్లీష్లో అయితే surely the isles shall wait for me and the ships of Tarshish first to bring thy sons from far, their silver and their gold with them unto the name of the Lord their God and to the Holy One of Israel, because he hath glorified thee. నిన్ను మహిమపరిచాడండి, నిన్ను శృంగారింపజేస్తాడు. దేని బట్టి? యెహోవా నామము బట్టి. బికాస్ ఆఫ్ మై నేమ్, నా నామము బట్టి. ఎందుకంటే తన నామములో మనము నమ్మకము కలిగినాం కాబట్టి, తన నామంలో మనం విశ్వసించినాం కాబట్టి, తన నామాన్ని బట్టి, because I believed in his name, because I have faith in his name, because I put my trust in his name, because of his name, తన నామము బట్టి ఏం చేశాడ? నీ పైన తన మహిమని ఉదయించినాడు. తన చేయాల్సిన అన్ని కూడా చేస్తున్నాడు. మనం పొందుకుంటున్నాం, కానీ పొందుకున్న తర్వాత దాని ఉపయోగము మనకి తెలియట్లేదు. సో ఉదయకాల సమయంలో ఏం గుర్తు చేస్తాడు?
దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమని చదివాము? 10వ వచనం చూద్దాం. And the sons of strangers shall build up thy walls, and their kings shall minister unto thee. For in my wrath I smote thee, but in my favor have I had mercy on thee. Amen. In my favor I had mercy on thee. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. అంటే తన కొట్టినప్పుడు బహుశా మనకు బలహీనతలు, అనారోగ్యం ఏదైనా జరిగించండి, అందరితో వదిలేస్తాడా? ఏం చేశాడంట? తిరిగి ఏమన్నాడు? నేను కోపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. తన కృప కలిగిన వాడు, కటాక్షం చూపెట్టేవాడు. He had compassion and వాక్యం తెలుస్తున్నాడు. Because of his mercy, because of his grace, because of his favor. ఏమైందంట? తన కటాక్షమును బట్టి, తన ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడు? నీ పైన జాలి చూపెట్టినాడు. హల్లెలూయా. ఆమేన్. జాలి చూపెట్టిన వ్యక్తి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యో దేవా, నువ్వు నన్ను కొట్టినావు, నువ్వు నన్ను తిట్టినావు, నువ్వు నాకు అనారోగ్యం కలిగేసావు అనుకున్నా, అలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ, అలాంటి విషయంలో నువ్వు తారుమారు అవుతున్నా కానీ, అలాంటి విషయం నేను కృంగదీస్తున్నా కానీ, గాయపరచువాడును నేనే, గాయాన్ని మాన్చువాడని కూడా నేనే. గాయపరచేవాడు తనే అయినట్లయితే గాయాన్ని మాన్చేవాడు కూడా తనే అయి ఉంటున్నాడు. దేని బట్టి? తన కటాక్షమును బట్టి, తన కృపను బట్టి. నేను కోపపడి తిని. ఎప్పుడు కోపడుతున్నానండి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడు మనల్ని కోపపడిన వ్యక్తిగా ఉంటాడు, మనల్ని గద్దించే వ్యక్తిగా ఉంటాడు. దైవజనులు అనేక మంది మన వాక్యంలో చూస్తే, ప్రవక్త కానీ, రాజు కానీ, ఎవరున్నా కానీ తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాడు, వాళ్ళని గద్దించినాడు. మరి మోషే పెద్ద దైవజనుడు, మరి దేవుని దృష్టిలో తప్పు చేసినప్పుడు ఏం చేశాడంటే, తనకు వచ్చిన గద్దింపు ఏంటిది? నీవు వాగ్దాన దేశంలోకి నువ్వు అడుగు పెట్టావు. అడుగు పెట్టాలని దాదాపు తన భార్యని, పిల్లలు అందరినీ వదిలేసి ఇశ్రాయేలు ప్రజల చుట్టూ తిరిగి, ఇశ్రాయేలు ప్రజలకు కావాల్సిన విడుదల, విమోచన కావాలని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి క్షేమం చేస్తే వాళ్ళ ద్వారానే నష్టపోయినాడు. వాగ్దాన దేశంలో అడుగు పెట్టాల్సిన వ్యక్తి కేవలం చూడగలిగినాడు అంతే కదా, స్వయాన వెళ్ళలేకపోయినాడు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే దేవుడు తనని గద్దించింది. ఎందుకు? తను చేసిన తప్పు కారణంగా. ఆయనను తన కృపను బట్టి కటాక్షించి ఏం చేశాడంట? కనీసం చూపెట్టాడు. కానీ అలాంటి ఆధిక్యత అనేక మంది లేకుండే. ఆయనను నేను నీకు ఎక్కడి నుంచి, దూరం నుంచి నువ్వు కేవలం నువ్వు దాన్ని చూడగలుగుతావు, కానీ నువ్వు దాంట్లో అడుగు పెట్టలేవు. కానీ ఈరోజు మనము దేవుని గొప్ప కృప సమయంలో మనం నివాసం చేస్తాం. కాబట్టి దేవుని గొప్ప కృపను బట్టి ఏం చేస్తాం? నీ పైన నా పైన ఇంకా కటాక్షము కుమ్మరిస్తూనే ఉన్నాడు. దేవుని కటాక్షం బట్టి, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ టుడే we are alive. ఏమైనా ఇంకా ముందు చూస్తే verse 11. Therefore thy gate shall be open continually, they shall not be shut day or night, that men may bring unto thee the forces of the Gentiles, and that their kings may be brought. ఇంతకుముందు ఏమని చూస్తామో
పాపాత్ముల సంపాదన నీతిమంతుల కొరకు దాగి ఉన్నది. ఇక్కడ ఏమంటారు చదువుతాం, దేర్ఫోర్ దై గేట్ షల్ బి ఓపెన్ కంటిన్యూలీ. నీ ద్వారాలు మూయబడవు, నీ ద్వారాలు తెరిచే ఉంటాయంట. హల్లెలూయా. నీ యొద్దకు జనములు భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. హల్లెలూయా. యెషయా 60వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. సో 11వ వచనం ఏమంటే వాక్యము, నీ యొద్దకు జనములు చూడండి, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. హల్లెలూయా. నాకు ఇంకా చాలు అని ద్వారం వేయాల్సిన అవసరం లేదండి. నేను ఎంతగా నింపుతాడంటే నువ్వు డోర్ వేయడానికి కూడా సమయం ఉండదు. ఎప్పుడు జరుగుతుందంటే మనము వాక్యానికి అనుసారంగా నడుచుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ద డోర్స్ విల్ నాట్ బి షట్, అంటే నీ ద్వారము కంటిన్యూగా తెరవబడే ఉంటుంది. మనం రాత్రి డోర్స్ మూసేస్తాం, పగలైతే డోర్స్ తెరుస్తాం. వాక్యం ఏంటి? రాత్రింబగలు. హల్లెలూయా. నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. దేవుడు నిన్ను నింపుతా అంటున్నాడు. దేనికంటే మనము అనేక మందికి ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉండాలి. ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ అంటున్నావు. సో నువ్వు బ్లెస్డ్గా ఉండాలంటే ఏం చేయాలంట? నువ్వు లెమ్ము తేజరిల్లుము. You arise and shine to be a blessing. First thing, you arise and shine to be blessed. Then you will be a blessing. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు ఏమవుతుందంట? రాత్రింబగలు నీ ద్వారాలు తెరవబడితే, ఎందుకు? జనాలు నీ దగ్గరికి మన సంపాదన తెస్తున్నారు. మనం ఎక్కడికి అడుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం వేరే దేశం వైపు చూడాల్సిన అవసరం లేదు. నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న పరిస్థితిలో, నీ ఉన్న స్థితిగతుల్లోనే దేవుడు ఆశీర్వదించే సామర్థ్యం దేవుడిలో ఉన్నది. కానీ దేని ద్వారా? నీలో ఎంత వాక్యం ఉంది, నువ్వు దేవుడికి దేవుడి వైపు ఎంతగానో ఆధారపడ్డావు, దేవుడి వైపు ఎంతగా చూస్తున్నావు అనే విషయంలో నీతి జీవితం జీవించినదే క్రమక్రమంగా అంచనాంచంగా దేవుడి మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. 13వ వచనం, చూడండి ఏమన్నాడు? I will make the place of my feet glorious. The glory of Lebanon shall come unto thee, and the fir tree, the pine tree, and the box together, to beautify the place of my sanctuary. I will make the place of my feet glorious. Hallelujah. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇస్తా వచ్చున్నాడు. ఆమేన్. మరి దేవుడు కూడా అడుగుపెట్టే ప్రతి స్థలము ఏమన్నాడు? మహిమకరంగా కలగబోతున్నది. సో మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నా నామపట్ల కూడుకుంటారో నా సన్నిధి అక్కడ ఉంటుందని వాక్యం చూస్తారు. సో దేవుడి సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఏమన్నాడు? ఐ విల్ మేక్ ద ప్లేస్ ఆఫ్ మై ఫీట్ గ్లోరియస్. సో దేవుడు అడుగు పెడితే ఏమవుతుందంటే అక్కడ మహిమపరచెదను. నా పాదములను మహిమపరచెదను. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారుల వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. దీని గురించి చదివి, ఆ చెట్ల గురించి చదివితే అవి శ్రేష్టమైన చెట్లండి. లెబనోను వృక్షం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎత్తైన చెట్లు, బలమైన చెట్లు, శ్రేష్టమైన చెట్లు ఏమన్నాడు? దాని వలె మిమ్మల్ని ఉంచుతా ఉంటున్నాడు. చాలాసార్లు దేవుడు మనల్ని చెట్లతో పోలుస్తున్నాడు. నీటి కాల బడిన ఇక్కడ అన్నాడు, ఒక చెట్టుగా మీరు నాటబడినట్లయితే
ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా మీరు ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. సో దేవుని మహిమ నీ పైన కుమ్మరించబడినప్పుడు ఏమవుతుందంట? ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా నీకు ఉంటావు. నువ్వు చేయనదంతా కూడా నువ్వు సఫలం పొందుతావు. నువ్వేం చేస్తావు? అన్యుల మధ్యలో ఈ కటిక చీకటి పరిస్థితిలో నువ్వు వెలుగు ఏం చేస్తావు? వెలుగుని షేర్ చేస్తావు. నువ్వు వెలుగు పంచుకుంటా ఉన్నావు. నువ్వు ఎంతవరకు అయితే వెలుగు పంచుకుంటా ఉంటావో ఏం చేస్తాడంట? చీకటి ఖచ్చితంగా పారిపోతుందండి. అందుకే దేవుడు సృష్టిలో ఏం చేస్తాడంట? చీకటి ఉన్న ప్రాంతంలో అక్కడ వెలుగు కమ్మని ప్రకటించినాడు. అయ్యో చీకటి ఉంది కదా, నేను ఏం చేయాలన్న క్వశ్చన్ మార్క్ లేకుంటే నేనే వెలుగై ఉన్నాను, నేనే మహిమగా ఉన్నాను కాబట్టి ఈ భూలోకంలో నేను ఏం చేస్తానంట? నేను వెలుగును ప్రకటిస్తాను. వెలుగు కలుగును గాక, లెట్ దేర్ బి లైట్. ఆ రోజు మాట్లాడమాట, ఈరోజు నీ పైన నా పైన ఏమన్నాడు? లెట్ దేర్ బి లైట్ ఇన్ అవర్ లైఫ్స్. సో దేవుడు ఏం చేశాడంట? తన వెలుగు నీ పైన ప్రకాశించాడు. దేవుని మహిమ నీ పైన ఉదయించింది. హల్లెలూయా. ఉదయించిన తర్వాత మన జీవితంలో ఎలాంటి వేరు కలుగుతున్నది మనము గమనిస్తూ వచ్చినాం. మీకు ఏమన్నాడు? ఐ విల్ మేక్ ద ప్లేస్ ఆఫ్ మై ఫీట్ గ్లోరియస్. తన అడుగు పెట్టే ప్రతి స్థలం. కాబట్టి మనం ఏం చేస్తాం? సంఘ ఆరాధన ఆరంభించినప్పుడు దేవా నేను నీ సన్నిధిని మనం ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే నీ సన్నిధి ఇక్కడ అడుగు పెడితే ఏమవుతుందంట? ఇది మహిమకరంగా మార్చబడుతుంది. ఈ బిల్డింగ్ కాదండి, మన జీవితాలు మహిమకరంగా మార్చబడతాయి. దేవుని మహిమ మన పైన ఉదయించును. ఇక్కడ దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో, దేవుడు ఎక్కడ అడుగు పెడతాడో, ఐ విల్ మేక్ మై ఫీట్ గ్లోరియస్. ఐ విల్ మేక్ ద ప్లేస్ ఆఫ్ మై ఫీట్. అంటే ఏ ప్రాంతంలో నేను అడుగు పెడతానో ఆ ప్రాంతాన్ని నేను మహిమకరంగా మార్చబోతున్నాను. అందుకే ఎప్పుడైతే మోషే దేవుడు దిగొచ్చినప్పుడల్లా ఏమైందంటే అక్కడంతా కూడా ఆవరించింది. దేవుని మహిమ ఆ కొండ పైన ఆవరించినప్పుడు కేవలం మోషే ఒక్కడే లోపలికి వెళ్ళగలిగినాడు. ప్రజలందరూ కూడా ఆ మహిమను చూడలేకపోయినారండి. ఎందుకు? మోషే జీవితము ప్రజల జీవితంలో వ్యత్యాసం ఉంది కాబట్టి. మోషే నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి మోషే ఏర్పాటు చేసుకొని మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఆ మహిమల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడంట? తన మొహము ప్రకాశము కారణముగా ప్రజలు వారిని చూడలేకపోయినారు. ఏం చేయాలంట? తన బట్ట కప్పుకొని తన ముఖము కప్పుకొని ప్రజలతో మాట్లాడాడండి. అంటే ఒక మనిషి ముఖమే అంత ప్రకాశింపబడుతుంటే మరి దేవుని ముఖం ఏమవుతుందంట? మనము తట్టుకోలేము. కాబట్టి మోషే ఏం చేశాడు? నువ్వు దేవుని చూసి నువ్వు బ్రతకలేవని దేవుడు చెప్పాడు. మోషకి మరి దేవుడు ఎట్లా ఉంటాడో చూడాలనిపించింది. కానీ మోషే నీ వాంఛ మంచిదే, నువ్వు నన్ను చూడాలనుకున్నావు, కానీ నువ్వు నన్ను చూసిన వెంటనే చనిపోతావు కాబట్టి నేను నిన్ను చంపదలుచుకోలేదు. నువ్వు కేవలం నా మహిమని అనుభవించు. మనం ఈరోజు దేవుని మహిమని మనం అనుభవించబోతున్నాం. ఎందుకు? దేవుని మహిమ మన పైన ఉదయించింది. 14వ వచనం. హల్లెలూయా. ఆమేన్. మనం చాలాసార్లు మనము ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి, వీడియోస్లో చూస్తాను. ఇందాక చెప్పినట్టు చర్చెస్ని మాస్టర్స్ని కూర్చోడము, కొట్టడము, వ్యతిరేకించడము, అడ్డుగోడగా నిలబడటము, పరిచయం చేసే వాళ్ళని ఆటంకపరచడము కదా, మత మార్పిడి గురించి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం మనకు సమాధానం ఇస్తుంది. ఏమన్నాడు? నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడెదరు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? తృణీకరించిన, కొట్టినా, తిట్టినా, ఏం చేయాలంట? మనం కేవలం బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. మీరు నిలకడగా ఉండి దేవుని రక్షణ కార్యం మీరు చూడండి. భవిష్యత్ ఈ ప్రాంతంలో, ఈ పరిస్థితిలో, ఈ దినము మనం వేధింపబడుతున్నామేమో,
తృణీకరింపబడుతున్నామేమో, బాధింపబడుతున్నామేమో, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎందుకంటే ఎవరైతే తృణీకరించినారో, ఎవరైతే బాధ పెట్టినారో ఎక్కడ వస్తారంట? నీ పాదాల దగ్గరికి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ పాదాలు కొని, సార్ మమ్మల్ని వదిలేయండి, మా పరిచయం మేము చేసుకున్నాము, మా చేసుకున్నాము, రన్ చేసుకున్నాము, మా మినిస్ట్రీ మేము చేసుకున్నాము, మాకు అడ్డుకోవడానికి నిలబడకండి, మేము బ్రతికినాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చినాడు. దే విల్ కమ్ అండ్ ఫాల్ అట్ యువర్ ఫీట్. ఏమేం ఒకసారి చదువుతామా? ఒకసారి చూడండి. The sons also of them that afflicted thee. నిన్ను బాధ పెట్టిన వారు కాకుండా బాధ పెట్టిన కుమార్తెలు కూడా నీ పాదాల మీద వచ్చి పడతారని వాక్యం తెలుస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. పిల్లలేం చేయలేదు, కానీ పిల్లలు కూడా నిన్ను బాధ పెట్టిన, అంటే నిన్ను బాధ పెట్టిన వారు వాళ్ళ పిల్లలు కూడా నీ బాధల దగ్గర, the sons also of them that afflicted thee shall come bending unto thee, and all they that despise thee shall bow themselves down at the soles of thy feet, and they shall call thee the city of the Lord, the Zion of the Holy One of Israel. సియోను పట్టణంలాగా నిన్ను పిలువబోతున్నారు. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు చేసినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వాక్యం అనే వెలుగు ద్వారా మనం ప్రతిరోజు ధైర్యపరచబడాలి. నువ్వు ఏ వీడియో చూడు, ఏ ఇన్సిడెంట్ చూడు, దేవా దీన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎందుకంటే ఎవడైతే రాయెత్తి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడో వాడేం చేస్తాడా, అదే చేతుల్లో ఏం చేస్తాడు? దేవుని వాక్యం తీసుకొని ప్రకటిస్తాడు. సౌలు హింసిస్తున్నాడు, సౌలుని చంపేసి వేరేవాడిని వాడుకోవాలి దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే ఇది చదవం కదా, ఎవరైతే యేసుక్రీస్తు పరిచయాన్ని బాధించినారో అదే వ్యక్తి ఏం చేశాడంట? నూతన నిబంధనలో దాదాపు 3% ఆయన రాసిన వాక్యం మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఎవరైతే బైబిల్ చింపినాడో ఆ వ్యక్తే బైబిల్ గురించి ప్రకటించే వారిగా చేస్తున్నాం. ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నది కేవలము చేతులు జోడించి ప్రార్థన చేయడం మాత్రమే మనం చేయాలి. ఏమేం? శ్రమల గుండా వెళ్తారు, శ్రమలో నీకు తోడై ఉన్నా అన్నాడు. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళండి, నేను బయట నిలబడతా, అన్నీ అయిపోయాక నేను వచ్చేప్పుడు నీకు సహాయం చేశానట్లేదు. శ్రమలో అయినను నీకు సహాయం చేసే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. సో శ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జరుగుతుందని రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ఎవరైతే శ్రమ, ఇక్కడ చదివిన వాక్యం ఏమిటిది? నిన్ను బాధించిన వారు నీ కాళ్ళ మీద పడతారు. హల్లెలూయా. ఏమని? బాధ పెట్టని. ఎందుకు? వాడు బాధ పెట్టకపోతే నీ కాళ్ళ దగ్గర ఎవడు ఉండడు. సో బాధ పెట్టిన ప్రతి ఒక్కడు కూడా, నీ పరిచయకు అడ్డుగోడగా నిలబడిన ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు తొలగించబడతారు, నీ పాదాల దగ్గరికి నడిపించబడతారు. ఏమని? 15 వచనం. హల్లెలూయా. ఏమనండి? నిన్ను శాశ్వత శోభగాను బహు తరములను సంతోషకరముగాను చేసేదను. హల్లెలూయా. ఫర్ ఇటర్నల్ అండి ఇంగ్లీష్లో చదువుతుంది. whereas thou hast been forsaken and hated, so that no man went through thee, I will make thee an eternal excellence, a joy of many generations. Eternal excellence, శాశ్వతంగా ఏం చేశాను? దేవుని మహిమ నీ పైన వచ్చింది కాబట్టి, దేవుని మహిమ నీ పైన ఉదయించింది కాబట్టి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను ఎవరైనా తృణీకరించిన, నీవు విసర్జింపబడినట్లయితే, ద్వేషింపబడినట్లయితే, దేవుని బట్టి, దేవుని నామము బట్టి ద్వేషింపబడినట్లయితే, విసర్జించబడినట్లయితే ఏం చేస్తానంట? నేను నిన్ను శాశ్వత శోభాతిశయమును బహు తరములకు సంతోష కారణముగాను చేసేది.
You will be a joyful person. The eternal joy will be your strength. Amen. ఈ ధ్యానించిన వాక్యాలన్నీ కూడా మనకు ఒక వాగ్దానం ఉంటుంది. These are all the promises. Amen. ఈ ప్రామిస్లను ఎప్పుడు నెరవేర్చబడతాయి? దేవుని మహిమ నీ పైన ఉదయించబడినప్పుడు. ఉదయించబడిందా లేదా అని మనము గమనించుకోవాలి. నేను దేవుని మహిమను కలిగి ఉన్నానా లేదా? మరి దేవుని మహిమను కలిగి ఉంటే మరి చదివిన వాక్య భాగాలన్నీ కూడా నా జీవితం నెరవేర్చబడుతుందా లేదా? శ్రమల గుండా వెళ్తున్నావా? హల్లెలూయా. బాధించబడుతున్నావా? వేధించబడుతున్నావా? తృణీకరించబడ్డావా? విసర్జించబడ్డావా? హల్లెలూయా. ఎందుకు? అన్నిట్లో కూడా నీకు శాశ్వతమైన కృపతో దేవుడు చూసాడు, నిన్ను హెచ్చింపబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డని దేవుడు హెచ్చించేవాడు. పర్సంటేజ్లో మన 1%, 2%, 3% ఎప్పుడు వచ్చండి కదా? ఈ పాపులేషన్లో, ఈ భారతదేశ పాపులేషన్ లేదంటే లోకంగా తీసుకుంటే మన కౌంట్ చాలా తక్కువ ఉండొచ్చు, అనవసరం మనకి. ఎందుకు? దేవుని దృష్టిలో నీవు నేను శ్రేష్ఠులుగా ఉన్నాము. యూ అండ్ ఐ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏమంటుంది? ఇసుక రేణుల వల్ల చేస్తాను. ఈరోజు పాపులేషన్ బట్టి కేవలం మనం లెక్క పెట్టగలుగుతున్నారు, కానీ దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత లెక్క పెట్టలేనంత సమూహం దేవుని రాజ్యంలో చేర్చబడుతుంది. అలాగే అన్కౌంటబుల్. ఈరోజు మనం కౌంట్ చేయొచ్చు. భారతదేశంలో లేదా రాష్ట్రంలో మన పట్టణంలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, లేదంటే ఎంతమంది యేసుక్రీస్తు వెంబడిస్తున్నారు అని లెక్క చేయగలుగుతాం. కానీ రానున్న రోజుల్లో క్రమంగా దేవుని రాజ్యంలో వెళ్ళిన తర్వాత లెక్క పెట్టలేనంత ఆత్మలు దేవుని రాజ్యంలోకి చేర్చబడుతున్నాయి. హల్లెలూయా. మనం చివరి దినాలు వచ్చినాం. దేవుని రాకడ సమీపంలో దేవుని రాకడ ఎదురు చూసిన వారిగా సిద్ధపడిన ఆత్మతో, ప్రార్థన హృదయంతో, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని వాక్యంతో నింపబడి లేదా దేవుని మహిమతో మనం నింపబడ్డాం కాబట్టి అద్భుతాన్ని సూచకలు మనలో జరుగుతాయి, మన ద్వారా జరుగుతాయి. అంత్య దినాలలో శ్రమలు ఏ విధంగా శ్రమలు జరుగుతున్నాయో అదేవిధంగా ఆత్మను కూడా మనం రక్షించుకుంటాము. ఆత్మలు దేవుని రాజ్యంలోకి చేర్చబడతాయండి. మరి ఆ రోజే పేతురు ప్రకటించినప్పుడు 5,000 మంది 3,000 మంది రక్షింపబడతారు. మరి ఈ రోజు కూడా జరుగుతున్నది. ఈ రోజులో ప్రతిరోజు దేవుని రాజ్యంలోకి ఎవరికో చేర్చబడుతున్నారు. మరి చివరి దినాల్లో పరిస్థితులు స్థితిగతులు బట్టి మనం కేవలం వెలుగుతో నింపబడినట్టే జనాలు నీ దగ్గరకు వస్తారు, రాజు నీ దగ్గరకు వస్తారని నువ్వు చదువుకోవచ్చు. వాళ్ళు రావాలంటే నీలో వెలుగు ఉండాలి. మనం కూడా చీకటిని ప్రకాశిస్తే ఏమవుతుందంటే చీకటితోనే ఉంటామండి. ఇఫ్ యూ స్ప్రెడ్ డార్క్నెస్ ఏమవుతుంది? చీకటితో నింపబడతాం. వెలుగుని స్ప్రెడ్ చేసి ఏమవుతుంది? వెలుగే తప్పకుండా వెళ్తూ ఉంటుంది. లైట్ విల్ స్ప్రెడ్. ఏమేం? లైట్ స్పీడ్ ఉంది కానీ డార్క్నెస్ స్పీడ్ ఏం లేదండి. అలాగే డార్క్నెస్ విల్ నాట్ ట్రావెల్, ఓన్లీ లైట్ విల్ ట్రావెల్. సో చీకటి ప్రాంతం ఏం చేయాలంట? మనము వెలుగుగా ట్రావెల్ చేయాలి. 16 వచ్చిన లాస్ట్లో, and thou shalt know that I am the Lord, I am the Savior and the Redeemer, the mighty one of Jacob. హల్లెలూయా. యెహోవా నగు నేను నీ రక్షకుడనని బహు పరాక్రమ గల యాకోబు దేవుడగును నీ విమోచకుడగని నీవు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగినవు. ఏమే? పాలు దేనికి సాదృశ్యం అండి? ఆహారానికి సాదృశ్యం. అవునా? లేదంటే ఆరోగ్యానికి సాదృశ్యం, శ్రేష్టమైన దానికి సాదృశ్యం. అందుకే ఇస్రాయేలు ప్రజలకు ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహింపచేసే దేశానికి నిన్ను పంపిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏమి తెలుస్తుంది? దేవుడు ఎవరంట? యెహోవాకు నేను నీ రక్షకుడును నీ విమోచకుడును నీ దేవుడైన కాబట్టి ఏం చేశాడంట?
జనాలు రాజులు తాగే పాలు నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో మరి ఏం చేయాలంట? కేవలం వెళ్ళాలి. We have to just go and enjoy that milk. నువ్వు కేవలం వెళ్ళి పాలు తాగాల్సిన బాధ్యత నీది. ఆ శ్రేష్టను అనుభవించాలి. కానీ ఇస్రాయేలు ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు అనుభవించలేకపోయినారు అంటే వాళ్ళు గొనుగుతున్నారు, సలుగుతున్నారు. అరే మిమ్మల్ని నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూస్తున్నాను, ఇస్రాయేల్ ప్రజలు ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు, మీరు బయటికి రండి, వాగ్దాన దేశంలో వెళ్ళండి అని మర్యాదగా తీసుకొని వస్తే మరి ఏం చేస్తాడు? వాళ్ళు వెళ్తున్న పరిస్థితిలో దేవుని విషయంలో గొనిగినారు, సరిగ్గారు. కాబట్టి పాలు తేనెలు ప్రవహింపజేసే దేశానికి ఎవరు కూడా అడుగు పెట్టలేకపోయినారు. మనం ఈరోజు కూడా మనం అలా గొనిగినట్లయితే, సరిగినట్లయితే ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడదు. ఈవెన్ శ్రేష్టమైన నువ్వు అనుభవిస్తావు. ఎందుకు? దేని బట్టి? ఐ యామ్ ద సేవియర్, ఐ యామ్ ద రిడీమర్, ఐ యామ్ యువర్ గాడ్. నేను మీ రక్షకుడిని, నేను మిమ్మల్ని విమోచించే వ్యక్తిని. కాబట్టి ఐ యామ్ యువర్ సేవియర్, ఐ యామ్ యువర్ రిడీమర్, ఐ యామ్ ద మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి ఇశ్రాయేలు కాయువాడు, కునుకడు, నిద్రపోడు. నీవు నేను కూడా దేవుని దృష్టిలో ఏం చేస్తానంట? మన విషయంలో దేవుడు కునకట్లేదు, నిద్రపోవట్లేదు. ఆపత్కాలంలో మీరు మొరపెట్టుకునే, నువ్వు ఏ పరిస్థితిలో మొరపెట్టుకునే దేవునికి అదే పరిస్థితిలో నీకు జవాబిచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. సో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. 17వ వచనం. ఏమన్నాడంటే? సమాధానము నీకు అధికారముగా, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. I will make peace. For brass I will bring gold, and for iron I will bring silver, and for wood brass, and for stones iron. I will also make their officers peace, and thine exactors righteousness. పనికిరాంది నీ చేతికి వస్తున్నట్లయితే, ఎందుకు పనికిరాంది నీ చేతికి వస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నీ చేతికి వచ్చేదాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. ఫర్ బ్రాస్ ఐ విల్ బ్రింగ్ గోల్డ్. ఇత్తడి నీకు ఇవ్వడానికి వస్తుంటే దేవుడు ఏం చేస్తా ఉంటాడు? దాన్ని మేలిన బంగారంగా చేస్తూ ఉంటాడు. ఇనుము చేస్తే దాన్ని వెండిగా చేస్తూ ఉంటాడు. సో నీ దగ్గరికి ఏది వస్తుందో దాని వైపు చూడకు, దేవుడు దాన్ని మార్చేదాన్ని చూడు. అంటే కఠినస్తులు నీ దగ్గరకు వస్తున్నట్లయితే మార్చే సామర్థ్యత దేవుని మహిమ నీపైన ఉదయించింది కాబట్టి ఆ సామర్థ్యత నీలో ఉంది. నువ్వు కఠినస్తులను కూడా నువ్వు మార్చగలుగుతావు. నువ్వు ఇనుముని వెండిని కంపేర్ చేసి ఏది గట్టిదండి? ఇనుము గట్టిది, అవునా? వెండి మామూలుగా మనం తొందరగా కరిగించవచ్చు, ఇనుము తొందరగా కరగదు, టైం పడుతుంది. దేవుడు చేస్తాడు. అలాంటి మనస్తత్వం గలవారు నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు వాళ్ళని మార్చగలుగుతావు. ఎందుకు? సమాధానపరుస్తూ అంటాడు దేవుడు. సమాధానపరిచే దేవుడు నీకు నాకు తోడినప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. మరి త్వరగా మనం 2-3 వచనాలు చూసి మనం ముగించుకుంటాం. 18వ వచనం. ఏమంటారండి? నువ్వు ఇక మీదట వినబోవు. శ్రమల గురించి ఎందుకు ఇబ్బంది అంటే వింటుండొచ్చు, కానీ రక్షణ నీకు గోడగా ఉంటున్నది. రక్షణయే నీకు ప్రకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. అనుకొందువు కాదు, అనుకోవటం వేరే,
చెప్పడం వేరే. అనుకోవటం అంటే నువ్వు కేవలం ఊహిస్తున్నావు. నువ్వు ఊహాలోకాన్ని పక్కన పెట్టి ఏం చేయాలంట, సహజంగా నువ్వు అనుభవిస్తావు. నీ అనుభవాన్ని నువ్వు ప్రకటించబోతున్నావు. ఇక మీదట నువ్వు చెడు వార్త వినవు. మనం నమ్ముదాం. ఇక మీదట దేవా నేను పర్సిక్యూషన్ గురించి వినను, చర్చ్ని కాల్ చేయడము, బైబిల్స్ని కాల్ చేయడము, లేదంటే నేను ప్యాసెస్ కొట్టడము, అలాంటి వార్తలు నేను వినను. ఎందుకంటే నువ్వు దాన్ని అరికట్టినావు కాబట్టి. వైలెన్స్ షల్ నో మోర్ బి హర్డ్ ఇన్ ద ల్యాండ్. నా ప్రాంతంలో ఇదంట ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు. ఇప్పుడు వినిపిస్తుండొచ్చు, క్రమక్రమంగా రానున్న రోజుల్లో మనం ఏం చేస్తామంట, తప్పకుండా వినము. ఎందుకు? కఠినస్తులని దేవుడు మార్చబోతున్నాడు. ఇనుము లాంటి పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏమైనా ఇత్తడి లాంటి పరిస్థితిని మార్చబోతున్నాడు. ఎందుకు? దేవుడి చేతిలో ఉంది కాబట్టి దేవుడు మార్చబోతున్నాడు. 19వ వచనము, ఏమన్నాడంట, నువ్వు సూర్యకాంతికి చంద్రకాంతికి నువ్వు వెలుగును ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక మీదట నీ దేవుడైన యెహోవా నీకు వెలుగై ఉన్నాడు. అంటే ఏం చేస్తాము? చీకటి ప్రాంతం ఎవరి వైపు చూస్తాము? చంద్రుడు, చంద్రకాంతి గురించి, సూర్యకాంతి గురించి మనము ఎదురు చూస్తాము. అనుకుందాము ఎర్లీ మార్నింగ్ 5, 6 అయింది అనుకుందాం. 5, 6 అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఈ మబ్బు కారణంగా వెలుతురు రాదండి. ఇంకా చీకటిగానే ఉంటుంది. దేని కొరకు ఎదురు చూస్తాము? ఎప్పుడు ఎండ వస్తుందా అని చూస్తాం. అలాగే సో ఈ లోకంలో నువ్వు సూర్యకాంతికి చంద్రకాంతి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఏమన్నాడు? నువ్వు అన్ని పక్కన పెట్టు. నువ్వు నా కొరకు ఎదురు చూస్తే నా మహిమ నీ పైన ఉదయించింది, నేను నీకు వెలుగై ఉన్నాను. సో దేవుని వెలుగులో మనము ప్రకాశింపబడదాము. అలాగే దేవుడు నీకు నన్ను వెలిగించినాడు. మనము చీకటిలో లేవండి, చీకటి లోకంలో ఉన్నాము. చీకటి మనలో ఉండొద్దు. కాబట్టి దేవుడు నీకు నాకు వెలుగు అనుగ్రహించాడు. ఆ వాక్యం అనే వెలుగు నిన్ను వెలిగించినప్పుడు నువ్వు ప్రకాశింపబడతావు. నువ్వు ఏ విధంగా ప్రకాశింపబడతావు? ఏం చేస్తావు అంట? ఈరోజు చదివిన ప్రతి వాక్యము, వాగ్దాన ప్రతి వచనము మన వ్యక్తిగత జీవితంలో, సంఘంగా, మన ప్రాంతంలో నెరవేర్చబడును కాక. ఎందుకు? దేవుని మహిమ నా పైన ఉదయించింది. ఏం చేయాలంట? అరైజ్ అండ్ షైన్ అని వాక్యం చదువుతాం. చివరి వాక్యం చదివి ముగించు. ఇవే వచ్చాం లాస్ట్ వర్స్ 20. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. మనం దేంట్లో అయితే దుఃఖిస్తున్నామో ఆ ఏ విషయమైనా కానీ నీ దుఃఖ దినములు సమాప్తమయ్యేను. ఎందుకంటే మొదటి 2 వచనాలు నా జీవితం నెరవేర్చబడ్డాయి కాబట్టి. ఒకసారి మొదటి 2 వచనాలు చదువుతామా? యెహోవా మహిమ నీ పైన కనబడుచున్నది. కాబట్టి నీ దుఃఖ దినములో ఏమైందంటే, నీ దుఃఖ దినములు తిరిగి వస్తాయా? తిరిగి రావండి. యువర్ డేస్ ఆఫ్ మార్నింగ్ హ్యాస్ ఎండెడ్. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. ఎందుకు? దేవుని మహిమ నీ పైన ఉదయించింది కాబట్టి. సో మనం పరిశీలించుకుందాము, మనం చూస్తాం. మరి వాక్యం విన్నాము, వాక్యం ధ్యానించాము, మనం నమ్ముదాము. దేవుడు వాక్యము, వాగ్దానం